ఫ్రెష్ వర్సెస్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్. సో, ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే ఏంటి? ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే ఏంటి? ఏది చేసుకుంటే బెటర్? ఎంత కాస్ట్ అయితుంది అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. జనరల్‌గా ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్ అంటే ఏంటి అంటే, మీకు స్టిమ్యులేషన్ చేసినాక ఎగ్ రిట్రైవల్ అవుతుంది. సో, ఆ ఎగ్స్ తీసుకొని ఫర్టిలైజేషన్ జరిగిన డే 3 నుండి డే 5 వరకు ఎంబ్రియోస్‌ని తీసుకెళ్తారు. సో, ఆ డే 3 కానీ, డే 5 కానీ ఇమ్మీడియేట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసేదాన్నే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటారు. జనరల్‌గా ఈ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ కొంచెం రేర్ కేసెస్‌లోనే చేస్తారు. సో, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ఏంటి అంటే, ఈ ఎంబ్రియోస్‌ని ఫ్రీజ్ చేస్తారు. డే 3 కానీ, డే 5 కానీ ఫ్రీజ్ చేసేస్తారు. అంటే ట్రాన్స్‌ఫర్ అనేది ఉండదు. ఆ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోని ఎప్పుడైతే మీ ఎండోమెట్రియం మంచిగా ఉంటుందో, ఎప్పుడైతే మీరు ప్లాన్ చేసుకుంటున్నారో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి, ఆ రోజు మళ్ళీ థాయింగ్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఈ ఎంబ్రియోస్‌ని మళ్ళీ సర్వైవల్ వచ్చేలాగా చేసి మీకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. దీన్నే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటారు. కాకపోతే ఇక్కడ రెండిట్లో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఫ్రీజ్ చేస్తాం. ఎలా ఉన్న ఎంబ్రియోస్ అలానే ఆ ఎంబ్రియోసే ట్రాన్స్‌ఫర్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ కాస్ట్ విషయానికొస్తే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి కొంచెం ఎక్స్‌ట్రా చార్జెస్ అనేది చార్జ్ చేస్తారు. బికాజ్ ఇక్కడ ఫ్రీజ్ చేస్తున్నాము, థాయింగ్ చేస్తున్నాం కదా! సో, ఆ 2 ప్రాసెస్ చేసిన దానికి ఆ చార్జెస్‌ని పేషెంట్ దగ్గర కలెక్ట్ చేస్తారు. సో, ఈ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్, ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైనా చేసుకోవచ్చు. లైక్ మీకు ఎగ్ రిట్రైవల్ అయిపోయిన తర్వాత మీ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసిన ఒక 1 మంత్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక 2 మంత్స్‌కి, లేదంటే ఒక 1 ఇయర్ తర్వాత కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. నథింగ్ హ్యాపెన్స్. కాకపోతే ఏంటి అంటే, ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌లో మీకు ప్రత్యేకంగా అంటే, మళ్ళీ పీరియడ్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డే రమ్మంటారు. అప్పుడు ఆ యూట్రల్ లైనింగ్‌ని ప్రిపేర్ చేయడానికి ఏంటంటే హెచ్ఆర్‌టీ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే హెచ్ఆర్‌టీ మీన్స్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ. ఈ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ స్టార్ట్ చేసి మీ యొక్క ఎండోమెట్రియంలో 3 ట్రిపుల్ జోన్ అనేది ఉంటుంది. జనరల్‌గా యూట్రస్ లైనింగ్ తీసుకుంటే 3 జోన్స్ ఉంటుంది. సో, ఆ ట్రిపుల్ లైన్ అనేది కరెక్ట్‌గా ఉన్నప్పుడే ఈ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది చేస్తారు. సో, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌లో ఏంటి అంటే ఈ హెచ్ఆర్‌టీ ప్రాసెస్ ఉంటుంది. సమ్‌టైమ్స్ న్యాచురల్‌గా కూడా లైనింగ్ డెవలప్‌మెంట్ చేసే ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ అనమాట పేషెంట్‌కి. కొంతమంది పేషెంట్‌కి న్యాచురల్ సైకిల్‌లో లాగా డెవలప్ అవ్వచ్చు. అలా న్యాచురల్ సైకిల్ లాగా చూసి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది చేస్తారు. కొంతమందికి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ కూడా అవసరం ఉంటుంది. విచ్ ఈస్ బెటర్ అంటే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయినా ఓకే. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయినా ఓకే. కాకపోతే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌లో కొంచెం ఎక్కువ బెటర్ రిజల్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటుందనమాట. ఎందుకు అనంటే పేషెంట్ పరంగా తీసుకుంటే తనకి ఫ్రెష్‌గా రిట్రైవల్ అయ్యి స్టిమ్యులేషన్ అంతా జరిగి రిట్రైవల్ అయ్యి సో, ఒక ట్రామాలో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. అండ్ ఆల్సో ఎండోమెట్రియం లైనింగ్ కూడా కరెక్ట్‌గా ఉంటుందా లేదా అనేది కూడా తెలీదు. సో, జనరల్‌గా లైనింగ్ అంతా మంచిగా ఉన్నప్పుడే చేస్తారు క్లినీషియన్స్. కాకపోతే అక్కడ కొంచెం కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్‌లో. ఫ్రోజన్ ట్రాన్స్‌ఫర్‌లో అలా లేదు. పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుండి మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఫ్రోజన్ ట్రాన్స్‌ఫర్‌లో కొంచెం ఎక్కువ రిజల్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే కంపారిటివ్‌లీ ఫ్రెష్‌కి, ఫ్రోజన్‌కి ఏంటి అంటే ఒక 5% ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి, ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్ కంటే. కాకపోతే ఇక్కడ ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్ కూడా అన్నీ కరెక్ట్‌గా ఉన్నప్పుడే చేస్తారు. ఎవరు ఏమి క్లినీషియన్స్ కాంప్రమైజ్ అయ్యి ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్ చేసేద్దామని చెయ్యరు. మీ ఎండోమెట్రియం థిక్‌నెస్ ఎలా ఉంది అని చూస్తారు. ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూస్తారు. ఈస్ట్రాయిడల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అన్నీ చెక్ చేసుకొని ఎంబ్రియోస్‌ని ట్రాన్స్‌ఫర్ అనేది చేస్తారు. సమ్‌టైమ్స్ ఏమవుతుందంటే కొన్ని కేసెస్‌లో ఎప్పుడైతే పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఉంటాయో, ఆ పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఉన్నప్పుడు దాన్ని ఫ్రీజ్ చేసినా కూడా ప్రాబ్లమ్ అవుతుంది అని ఎంబ్రియాలజిస్ట్ క్లినీషియన్‌తో డిస్కస్ చేసినప్పుడు ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్ బెటర్ అని ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు. సో, అలా పూర్ క్వాలిటీ ఉన్నా కూడా అవి ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్‌లో ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చి లైవ్ బర్త్ జరిగిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో, వి కాంట్ జడ్జ్ అనమాట. పూర్ క్వాలిటీ oocyteతో ఇంప్లాంటేషన్ అవ్వదు. గుడ్ క్వాలిటీ ఎంబ్రియోతోనే ఇంప్లాంటేషన్ అయితుంది అనేది మనం చెప్పలేం. సో, మోస్ట్‌లీ ఈ మధ్యలో అయితే ఎక్కువ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్సే జరుగుతున్నాయి. ఫ్రెష్‌వి చాలా తక్కువ చేస్తున్నారు. థాంక్ యూ.